ఈ రోజున నీ జీవితంలో నువ్వు ఫెయిల్ అయిపోవడానికి, నీ కోరికలు నెరవేరకుండా ఆగిపోవడానికి కారణం ఈ రెండు కూడా ఖచ్చితమే. ఒకటి, నిన్ను నీవు తగ్గించుకోవట్లేదు ప్రభు సన్నిధిలో. లోకములో ఉన్న పొజిషన్ని దేవుడి దగ్గర చూపించకూడదు. లోకంలో నీకు ఎంత పొజిషన్ ఉండాలి. పొజిషన్తోనే మనం బ్రతకాలి. మనం రారాజు బిడ్డలమండి. కొట్టు గట్టిగా సపట్లు. హల్లెలూయా. కారు కొను, స్తోత్రం కలుగును గాక. గ్రాండ్గా ఉండాలి దేవుని పిల్లలు. ఫ్యాషన్లు వేసుకోవద్దు, ఫ్యాషన్ల ప్రకారంగా వెళ్ళకూడదు. డిగ్నిటీగానే గ్రాండ్గా కనబడు, గొప్పగా కనబడు. హల్లెలూయా. ఒకరికి ఇచ్చే స్థితిలో మనం ఉండాలా. దేవునికి స్తోత్రం. పొజిషన్లో ఉండో, కానీ ఆ పొజిషన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టకు. ఉన్న పొజిషన్ అంతా ఊడిపోతుంది. రాజరికపు పొజిషన్ ఉన్న దేవుడి దగ్గర ఎంత ఏడుస్తున్నాడు దావీదు. అదిగో ఆ విధేయతను నేర్చుకో. రెండవది, మనం ఏది చేసినా నీ సొంత ఆలోచన గుండా వెళ్ళకుండా, ఎవరికి చెప్పాలి? ప్రభువుకు ముందు చెప్పి నీ పని ప్రారంభించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి చెప్పి చేయి. ఆయన చేయమంటే చేయి, వెళ్ళమంటే వెళ్ళు, వద్దంటే ఆపివేసేయి. స్తోత్రం. అలా చేసి చూడు, ఖచ్చితంగా నీ కోరికలన్నీ నా దేవుడు సఫలం చేస్తాడు. నీ పెదవుల నుండి వచ్చిన ప్రతి ప్రార్థన మానక అంగీకరిస్తాడు. అట్టి దీవెన దేవుడు మనందరి కుటుంబాలలో దయచేయును గాక.